ప్రతి దేవాలయంలో కూడా దీపారాజన వెలగాలనే ఉద్దేశంతో గత 7 సంవత్సరాలుగా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న దేవాలయాలకి, గ్రామ దేవతల దేవాలయాలకి పూజా సామాను ఇస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, గుంటూరు సమీపంలో ఉన్నటువంటి మండలాలు, లామ్ ఏరియా, అలాగే చుట్టుపక్కల మండలాల్లో సుమారుగా 25 దేవాలయాలకి మన వాలంటీర్ల సహాయంతో పూజా కిట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది చాలా సంతృప్తి చెంది, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చి మాకు దేవాలయాన్ని దీపారాజన సామానిస్తున్నారని చాలా తృప్తిగా తీసుకోవడం జరిగింది. అలాగే అనేక చిన్న దేవాలయాల్లో కనీసం వసతులు లేక ఇబ్బంది పడుతున్న దేవాలయాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి దేవాలయాల్ని కనుక మనం పరిరక్షించుకోగలిగితే గ్రౌండ్ లో ఉన్న పరిస్థితులు, గ్రామాలు, ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉన్న పేదరికాన్ని ఆసరాగా చేసుకొని జరిగేటువంటి కన్వర్షన్స్ ని చాలా వరకు మనం అరిగట్టుగా ప్రయత్నం చేయగలం. రండి, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తో చేతులు కలిపి ఒక్క దేవాలయానికి 516 రూపాయలు ఇచ్చి ఆ దేవాలయానికి మొత్తం కూడా కార్తీక మాసం మొత్తం కూడా దీపారాజన వెలిగించేటువంటి మహత్తర కార్యక్రమం మీరు కూడా పాల్పంచుకొని పుణ్యాన్ని మూటగట్టుకోండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వెంకటూటుకూరి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గోరల గ్రామందు శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం నందు దానధర్మ ట్రస్ట్ చారిటబుల్ వారు కార్తీక మాసం సందర్భంగా ధూపదీప నైవేద్యాలు గాని పూజా సామాగ్రి అందజేసినారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నికల్ గ్రామంలో కొత్తపాలెం అనే గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కొర్ల అంకమ్మ తల్లి దేవాలయం నందు దానధర్మ ట్రస్ట్ వారు ధూపదీప నైవేద్యంగా కార్తీక మాసం సందర్భంగా దీపారాధన సామాన్లు, పూజా సామాగ్రి అందజేసినారు. వారికి దేవాలయం తరఫున దానధర్మ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దానధర్మ ట్రస్ట్ చారిటబుల్ వారు కార్తీక మాసం సందర్భంగా ధూపదీప నైవేద్యాలకు గాను దీపారాధన సామాన్లు, పూజా సామాగ్రి అందజేసినారు. వారికి దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. గుంటూరు జిల్లా లామ గ్రామంలో వేయించేసినటువంటి దేవరామ ఉమామేశ్వర దేవాలయం నందు దానధర్మ ట్రస్ట్ చారిటబుల్ వారు పూజా సామాగ్రి అందజేసినారు. వారికి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఈ నాగులమ్మ దేవాలయానికి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం కూడా ధూపదీప నైవేద్యానికి గాను నూనె, పూజా సామాగ్రి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. చారిటబుల్ ట్రస్ట్ వారు ధూపదీప నైవేద్యం గాను దీపారాజన నూనె, పూజా సామాగ్రి అందజేసినారు. వారికి చారిటబుల్ ట్రస్ట్ మా ధన్యవాదాలు. పేరు శ్రీ నీలంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానము, విజయనగర్ ఫస్ట్ లైన్. దానధర్మ ట్రస్ట్ వారికి తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. అభయ స్వామివారి దేవస్థానంలో దానధర్మ ట్రస్ట్ చారిటబుల్ వారు ధూపదీప నైవేద్యం గారు నూనె, పూజా ద్రవ్యాలు అందజేసినారు. చారిటబుల్ ట్రస్ట్ వారికి మా దేవాలయం తరఫున ధన్యవాదాలు. వెనకేశ్వర అమ్మవారి గోపయ్య గారి దేవస్థానము, విజయనగర్ రోడ్లో చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. శ్రీ అభయ సీతారామ స్వామి దేవస్థానం నందు దానధర్మ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారు దీపారాధన నూనె, ఒత్తులు, పూజా సామాగ్రి అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. తర్వాత నగరం విజయనగరం శివాలయానికి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ధూపదీప నైవేద్యంగా నూనె, దీపారాధన సామాను అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలియ. అడితక్కిలపాడు గుంటూరు న్యూ రాజగృహ కల్ప అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి శ్రీ పార్వతి సమేత నాగలింగేశ్వర వారి దేవాలయానికి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం కూడా ధూపదీప నైవేద్యాలకు సమర్పించినటువంటి పూజా ద్రవ్యాలు, నూనెలు కావాల్సినటువంటి సామగ్రి ఇస్తున్నారు. కాబట్టి వారి చారిటబుల్ తరఫున, మా శివాలయం తరఫున అందరికీ చారిటబుల్ కి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం.